విదేశీ వలసల్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది ట్రంప్ ప్రభుత్వం. ఇప్పటికే అమెరికాకు వలసలు విపరీతంగా తగ్గాయి. అయితే అసలు H1B వీసాలను 3 ఏళ్లు ఆపేయాలంటూ రిపబ్లికన్ పార్టీ ఎంపీ ఒకరు బిల్లు పెట్టారు. H1B వీసాలపై అమెరికా అత్యధికంగా వెళ్లేది ఇండియన్సే. దీని ఎఫెక్ట్ భారతీయులపై ఎంత ఉంటుంది? అమెరికాలో స్థిరపడాలనే భారతీయ నిపుణుల ఆశలపై నీళ్లు చల్లేలా అమెరికా అడుగులు వేస్తోంది. వీసా వ్యవస్థ ప్రక్షాళన పేరుతో నూతన H1B వీసాల జారీపై 3 ఏళ్ల పాటు నిషేధం విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అమెరికా చట్టసభలో ప్రవేశపెట్టిన H1B అబ్యూజ్ యాక్ట్ 2026 ప్రవాసుల్లో కలకలం రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు ఎలీ క్రేన్ ఈ బిల్లు అమెరికా చట్టసభ అంటే కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు మరో 7 రిపబ్లికన్ చట్టసభ సభ్యులు మద్దతుగా సంతకాలు చేశారు. ఈ బిల్లును కాంగ్రెస్ ఆమోదిస్తే H1B ప్రోగ్రాంను ప్రారంభంలో 3 ఏళ్ల పాటు పూర్తిగా నిలిపివేస్తారు. అనంతరం దీన్ని పునరుద్ధరిస్తారు. ప్రస్తుతం ఉన్న 85,000 వార్షిక వీసాల కోటాను కేవలం 25,000కే తగ్గించేస్తారు. అంతేకాదు, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి లాటరీ విధానాన్ని రద్దు చేస్తారు. అత్యధిక వేతనం పొందే వాళ్లకి ప్రాధాన్యత ఇచ్చే వేజ్ బేస్డ్ ఎంపిక పద్ధతిని ప్రవేశపెడతారు. వర్తమాన ప్రపంచంలో భారత్ చైనాలను నేరుగా లొంగదీసుకోలేనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి అడ్డదారుల్లో ఆయా ప్రభుత్వాల మీద జనం నుంచి యువత నుంచి విమర్శలను గుప్పించే విధంగా రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాల్లో భాగంగా కూడా దీన్ని చూడొచ్చు. అందువలన చైనా ఇప్పటికే ఇలాంటి ఎత్తుగడలను గమనించి తన దేశంలో యువకులకి అవసరమైనటువంటి ఉపాధిని కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అది చేస్తూ ముందుకు పోతా ఉంది. రాబోయే రోజుల్లో కూడా అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా తనదైనటువంటి శైలిలో ఆధునికమైన లేదా సాంకేతికపరమైనటువంటి ఉపాధి అవకాశాలను అక్కడ కల్పిస్తూ ఉంది. కానీ మన దేశంలో ఉన్నటువంటి పాలకులు ఆ ప్రమాదాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు. H1B వీసా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను పరిరక్షించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ఈ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నది రిపబ్లికన్ల ఆరోపణ. అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త బిల్లు ప్రకారం వీసా దక్కించుకునే విదేశీ నిపుణుల కనీస వార్షిక వేతనం $2 లక్షల ఉండాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి ఎక్కువ వేతనం ఇచ్చే ఉద్యోగాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలి. H1B వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకురావడాన్ని నిషేధించాలి. Our country very much and they're going to respect us a lot. I think a lot of progress has been made over the last 5 weeks. It's been pretty amazing when you look at what's happened. There's a whole light over the whole world, not just our country. There are a lot of very happy people. ఈ వీసా ప్రకారం విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం వెతుక్కునేందుకు పని చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విధానాన్ని రద్దు చేయాలి. H1B వీసాపై వచ్చిన వారిని గ్రీన్ కార్డు పొందేందుకు అనర్హులుగా మార్చాలి. ఈ వీసాలను కేవలం తాత్కాలిక అవసరాల కోసమే పరిమితం చేయాలి. ఈ రూల్స్ ప్రభావం భారతీయులపైనే ఎక్కువగా పడే ఛాన్స్ ఉంది. H1B వీసాల్లో సుమారు 71% పైగా భారతీయులకే దక్కుతున్నాయి. తాజా బిల్లు ఆమోదం పొందితే వేలాది మంది ఇండియన్స్ అవకాశాలు కోల్పోతారు. కొత్తగా అమెరికాలోని ఐటీ కంపెనీల్లో చేరాలనుకునే నిపుణులకు అవకాశాలుండవు. ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థుల కలలు కలలైపోతాయి. ప్రస్తుతం 2.83 లక్షల మంది భారతీయులు ఈ వీసాపై అమెరికాలో పనిచేస్తున్నారు. అమెరికా, గూగుల్, మెటా లాంటి దిగ్గజ సంస్థలు కూడా భారతీయ నిపుణులపైనే ఆధారపడుతున్నాయి. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారిపోతే లక్షలాది మంది భారతీయులకు అమెరికా వెళ్లాలనే కల చెదిరిపోతుంది. అలాగే దీనివల్ల ఐటీ రంగంలో అనేక మార్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
H1B వీసాల జారీ నిలిచిపోతే అమెరికాలోని టెక్ కంపెనీలు సైతం ఇబ్బందులు పడతాయి. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కొరత ఏర్పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో స్థానికులనే అధిక వేతనాలకు నియమించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం పెరిగి సంస్థలపై ఆర్థిక భారం పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను వేరే దేశాలకు తరలించే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత్కు చాలా కంపెనీలు వస్తాయి. మన దగ్గర తక్కువ వేతనానికే అద్భుతంగా పనిచేసే నిపుణులున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక H1B వీసా జారీలు సుమారు 25% వరకు తగ్గాయి. అమెరికన్లకే అక్కడి ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ వీసా ఫీజును $1,00,000కు పెంచారు. దరఖాస్తుదారుల ఆన్లైన్ ప్రొఫైల్స్, సోషల్ మీడియా అకౌంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే H1B ఇంటర్వ్యూలు వాయిదా పడటంతో చాలా మంది అమెరికా వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితి. అసలు అమెరికాలో ఉన్న భారతీయుల్లో 40% మంది ఇండియా వచ్చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. రాజకీయ కక్షలు, ఇమ్మిగ్రేషన్ విధానాలు, పెరుగుతున్న ఖర్చులే ఇందుకు ప్రధాన కారణం.